హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈ డిజైన్ని నేను ముందు వీడియోలో చూపించాను కదా, అదైతే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పా కదా, మా ఊరి వాళ్ళవి అనమాట, విలేజ్లో వాళ్ళవి, అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇంకా మా ఊరు అంటే 2 ఊర్లు ఉంటాయి కాబట్టి పర్టికులర్గా చెప్తున్నా, అమ్మ వాళ్ళ ఊరు, అత్త వాళ్ళ ఊరు అని. అత్త వాళ్ళ ఊరిలో పెద్దగా నాకు స్టిచ్చింగ్కి అలా నేను పెద్దగా అక్కడ స్టిచ్చింగ్ చేసింది ఏం లేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు అక్కడ ఎవరు. బట్ అమ్మ వాళ్ళ ఊరిలో మాత్రం అంటారు కదా, రిలేటివ్స్ అసలు సపోర్ట్ చేయరు అది ఇదనని. నా విషయంలో నాకు ఎందుకో అలా ఏం అనిపించదు. అండ్ ఇది మండే రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను ఈ వీడియో తీసేటప్పుడు. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, ఇవన్నీ మన పార్వతి గారు అనమాట, యూట్యూబ్ కస్టమర్వి. ఎంకరేజ్మెంట్ అనమాట. ఇలాంటివి మనం స్టిచ్ చేసినప్పుడు, వాళ్ళు వేసుకున్నప్పుడు అసలు మోడల్స్ అయితే ఎంత యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నారంటే పార్వతి గారు. యాక్చువల్గా అది హోల్ వస్తుంది మధ్యలో, ఆ హోల్లో అది మనం శారీ కలర్ తోటి ఒక ఫ్లవర్ వేసి, హ్యాండ్కి ఏదైతే ఫ్లవర్ ఉందో సేమ్ అదే టైప్లో ఒక ఫ్లవర్ వేసి బ్యాక్ అటాచ్ చేసామన్నమాట. హోల్ అంటే కట్ వర్క్ పెట్టి హోల్ చేసి తర్వాత మధ్యలో అటాచ్ చేసాము. యాక్చువల్గా అసలు టైం లేదు, లేదంటే అది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎలా అనేది మీకు చూపించుంటాను ఖచ్చితంగా. అండ్ ఈ డిజైన్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇంకా స్టోన్స్ అవి అంటించిన తర్వాత ఇంకా దీని లుక్ అయితే సెకండ్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో. అండ్ ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ నేను స్టిచ్ చేసినవి అన్నీ కూడా హైనెక్ బ్లౌజెసే. అండ్ బ్యాక్ కూడా హైనెక్ అంటే ఓన్లీ హైనెక్ కాదు, డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. నేను అక్కడ పార్వతి గారితోనే మాట్లాడుతూ వీడియో తీస్తున్నా అనమాట, అందుకని అటు చూస్తున్నా వీడియో సైడ్ కాకుండా. ఆవిడ కూర్చొని పెట్టి, యాక్చువల్గా తనకి మిషన్ ఉంది, నేను కొంచెం లూజ్ అయినా టైట్ అయినా నేను వేసుకుంటాను అని చెప్పారనమాట. నేనే ప్లీజ్ నా కోసం రండి అని చెప్పాను. ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ ఇటు లూజ్ ఉండింది. అన్ని బ్లౌజెస్ కూడా సేమ్ సైజ్ అనమాట. అంటే ఇప్పుడు తను ఇచ్చిన సైజ్ ఎలా ఉందంటే 2 డీప్ ఉంది, లేదా 2 హై ఉందన్నమాట. 2 బ్లౌజులు ఇచ్చారు సైజ్కి. బట్ మనం స్టిచ్ చేసిన బ్లౌజులు అన్నీ కూడా బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్, సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని వెళ్ళారంటే నాకు కొంచెం బాగుంటుంది అనగానే నా కోసం వచ్చారు, అదే చెప్పారు. అసలు నాకు లూజ్ ఉన్న ప్రాబ్లం లేదండి, నేను వేసేసుకుంటా, మీరు రమ్మన్నారని మీకోసం రావడమే అని. సో అది చూసేసాను, ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ ఇచ్చేసాను, ఒక స్టిచ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది నాకు. నేను ఎందుకు యూట్యూబ్ ఆర్డర్స్ తీసుకోవడానికి భయపడతానంటే, వాళ్ళు దూరంగా ఉంటారు, వేసుకోవడానికి రాలేకపోవచ్చు, ర్యాపిడో చేయండి అనో కొరియర్ చేయండి అనో చెప్తారు. అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎక్కువ భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆఫ్లైన్ లానే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ట్రైల్ వేసి తీసుకెళ్లారంటే అది ఆఫ్లైన్ ఆర్డర్ లెక్కనే ఉంటుంది మనకి. కాకపోతే జస్ట్ మనం ఇక్కడ ఉన్నామని తెలుసుకొని వచ్చినట్టే యూట్యూబ్ నుండి. సో అలా దగ్గర ఒక 7 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేశాను. అండ్ 7 బ్లౌజెస్ వాళ్ళ పాపవి యూనిఫామ్ ప్యాంట్లు అనమాట. యాక్చువల్గా దానికోసమే కొంచెం అర్జెంట్ అయ్యింది. ఓన్లీ బ్లౌజులు అయితే అర్జెంట్ పెట్టకపోదును, పాపం ఆవిడ కూడా పాపది యూనిఫామ్ ప్యాంట్లు కావాలన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది, పాపం స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది కదా. తను చాలా హైట్గా సన్నగా ఉంటుంది అనమాట, అలా పర్ఫెక్ట్ సైజులో దొరకలేదు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒకటి చూపించాను, షార్ట్లో అప్లోడ్ చేసా, కొంచెం రెడీమేడ్ స్టైల్లో ఎలాస్టిక్ విత్ డోరీ కావాలి అని, డోరీ స్టిచ్ చేసామని ఆ ప్యాంట్లు అనమాట. ఇంకా సేమ్ అలానే ఒక 2 ఇంచెస్ టైట్ పెట్టేసి సేమ్ స్టిచ్చెస్ వేయండి, కుదిరింది మంచినే అని చెప్పారనమాట. అందుకని ఇంకా 2 పాయింట్స్ కోసం నాకు హడావిడి అయ్యింది. అండ్ నేను యాక్చువల్గా ఇది సాటర్డే నైట్ అనుకుంటా, బట్ సండే రోజు నేను బయటికి వెళ్ళానా, ఆ బయటికి వెళ్ళిన వరకు బాగా పని ఎక్కువ అయిపోయింది, రాగానే చాలా హెవీ వర్క్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా రాగానే మనం స్టిచ్ చేయలేము, ఏమీ చేయలేము. కాబట్టి కొంచెం బాగా లేట్ అయిపోయింది. చాలాసేపు, కొంచెం కాదు, నియర్లీ 1 గంట వరకు ఏం కుట్టలేదు. 1 గంట తర్వాత ఒక బ్లౌజు సగం కుట్టేసి వెళ్ళా. అది కాకుండా ఇంకొక బ్లౌజు 2 పాయింట్స్ ఉన్నాయి, అవి చేసేసి, అండ్ హెమ్మింగ్ కూడా చేయాలి. ఎందుకంటే అంత ఎమర్జెన్సీగా మార్నింగ్ కల్లా ఎవరు చేసేయరు కదా, నేను మిడ్ నైట్లో కుడితే. సో హెమ్మింగ్ కూడా మార్నింగ్ లేచి చేశాను అనమాట. 11 కల్లా లేచి 12 కల్లా రండి పార్వతి గారు అని చెప్పా. ఇంకా 12:30కి ఏమో వచ్చినట్టున్నారు. ఆ మండే రోజు మన స్వీటీ కూడా వచ్చింది, ఒక 7 టాప్స్ తీసుకొచ్చింది స్టిచ్ చేయమని. అదే చెప్తుంది, మీరు చాలా ఇష్టం మీరంటే. అది అసలు నేను మెయిన్ ఏదన్నా అంటారేమో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు భయపడతా అంటే, యూట్యూబ్ ఆర్డర్స్ తీసుకోవడానికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నన్ను పర్టికులర్గా చాలామంది ఇష్టపడతారని నాకు అర్థమైంది. ఎందుకో తెలీదు, అది నా లక్ అనుకోవాలా ఇంకేమైనా అనుకోవాలో నాకు తెలీదు.
నాతో మాట్లాడే విధానం కానీ నాకు వాట్సాప్లో చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, అంటే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు అండ్ బొటిక్స్ అలా ఉన్న వాళ్ళు కూడా, అంటే ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, బొటిక్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తుంటారు, మీరు మీ మాటలు బాగుంటాయి అది ఇదని. నాకు ఇక్కడ నాకు భయపడే విషయం ఏంటంటే ఇప్పుడు నన్ను అంతగా ఇష్టపడుతున్నారు, నాతో మెసేజ్ చేసేటప్పుడు కూడా అంత ప్రేమగా, ఎంత అంటే అంత ప్రేమగా మాట్లాడతారు నాతో. ఒకవేళ బ్లౌజ్ ఏమైనా మంచిగా సెట్ కాకపోతే ఆ కోపం అనేది, ఆ ప్రేమ అనేది, ఆ లవ్ అనేది నా మీద నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో యూట్యూబ్ లాగే ఉండని అన్నట్టు అనిపించింది కొన్ని డేస్. మళ్ళీ ఇప్పుడు పార్వతి గారి స్టిచ్ చేశాను, నాకు అసలు కొంచెం కూడా 0.00001% కూడా ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఆవిడ వచ్చారు, వేసుకున్నారు. ఒక 7 అంతే, మొత్తం ఒక 7 or 8 బ్లౌజెస్, ఒక 3 ఏమో జెంట్స్ ప్యాంటు టైప్ అనమాట, ఎలాస్టిక్ విత్ డోరీ తోటి స్టిచ్ చేయించుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి కూడా తీసుకొచ్చారనమాట, బ్లౌజ్ కూడా ఇంకొకటి తీసుకొచ్చారు, అండ్ కట్ వర్క్ తోటి కాలర్ది, అది ఆ కాలర్ తోటి ఇంకో బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు. సో కనీసం నాకు కొంచెం కూడా భయం లేదు ఆమెది స్టిచ్ చేస్తుంటే. బట్ ఇలా పంపించేవి అవేంటంటే నేను అందుకనే మళ్ళీ 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 చెప్పేది అదే అనమాట, మీరు వచ్చేటప్పుడు మీరు రాకపోయినా పర్లేదు, బ్లౌజులు పంపించేటప్పుడు మీరు వచ్చినా రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నేను ఫోన్లోనే నీకు చూసుకోగలుగుతా. ఒక బ్లౌజ్ పంపించండి, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. బట్ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం టైం చూసుకొని, మీరు నైట్లో వస్తా అన్నా పర్లేదు, ఒకవేళ ఇప్పుడు జాబ్స్ అలా చేసే వాళ్ళు ఉంటారు, అండ్ డ్యూటీకి అలా వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలా చేసే వాళ్ళు ఏంటంటే నైట్ వచ్చినా కూడా నాకు అసలు ఇబ్బంది లేదు. ఇప్పుడు మొన్న చెప్పా కదా, సండే రోజు 11కి వచ్చారనమాట. 11 అసలు నేను షాక్ నిజంగా. 11:05 నేను వాళ్ళు వెళ్ళేటప్పుడు టైం చూస్తే 11:05 అనమాట. సో అలా వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. బట్ అది మీకు ప్రాబ్లం అవుతుంది, ఓన్లీ లేడీస్ వచ్చే పని అయితే. ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, లేదా ఏమైనా మీకు టైం కుదిరినప్పుడు. అదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తీసుకెళ్ళేటప్పుడు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మన జయలక్ష్మి గారివి కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు మెయిన్ భయం అదే. నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టి పంపించాను కదా, ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉందమ్మా, దాని మీద నేను సూది దారంతో వేసాను. దాని మీద ఒక స్టిచ్ వేసేసి మీరు కుట్టిన బ్లౌజ్ తోటి ఇంకొక 3 బ్లౌజెస్ నేను పంపిస్తాను, మీరు కుట్టిన బ్లౌజే నేను సైజు బ్లౌజ్కి అనేది పంపిస్తాను. చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు భయం ఏంటంటే ఆ ప్రేమ ఎక్కడ మిస్ అయిపోతుందో, ఆ లవ్ ఎక్కడ మిస్ అయిపోతుందో. ఇప్పుడు స్టిచ్ చేసాం, కొంచెం కుదరకపోయినా కూడా ఇదనేది మన మీద నుంచి పోతుందేమో అని కొంచెం ఇదిగా అనిపిస్తుంటుంది నాకు. అండ్ కంప్యూటర్ వర్క్ అండ్ స్టిచ్చింగ్ ఇవి మేనేజ్ చేయడం కూడా నాకు పెద్ద కష్టమేం కాదు, కొంచెం మెంటల్ టెన్షన్ పడతా అనమాట, ఎలా ఉంటుందా ఏంటి అనేది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కొంచెం మంచిగా సెట్, నాలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ అదే. కొంచెం ఏదైనా కుదరకపోగానే చాలా డిసప్పాయింట్ అయిపోతా. అండ్ ఒక్కరు ఇద్దరు చాలా మంచిగా మాట్లాడగానే చాలా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతా అనమాట. ఇప్పుడు పార్వతి గారు వచ్చి వేసుకొని చూసారు, ఏం లేదండి ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు రమ్మన్నారు మీరు, హ్యాపీగా నేను ఒక చిన్న లూజ్ నేను వేసేసుకుంటా కదా, ఏదన్నా లూజ్ ఉన్నా నేను చెప్పాను కదా అని. అండ్ స్వీటీ వచ్చింది, తను కూడా అక్క చాలా ఇష్టం, ఇంకా మీరు నవ్వుకోండి అంటే చెప్తా నేను. అప్పట్లో సౌందర్యాన్ని ఇష్టపడ్డాను, నాకు ఇప్పట్లో నిన్ను ఇష్టపడ్డాను. నాకు పిచ్చగా నవ్వు వచ్చింది నిజంగా. అసలు ఎందుకు నన్ను ఇంత ఇష్టపడుతున్నారో నాకు కూడా తెలియదు నిజంగా. నాకు ఉంది ఒక 1590 నియర్లీ ఒక 1600 సబ్స్క్రైబర్స్ అంతే. బట్ వాళ్ళల్లోనే ఇంతగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారని నాకు అసలు తెలియదు నిజంగా. ఇలా మాట్లాడుతుంటే ఈ ఒక్కళ్ళిద్దరు కాదు, వాట్సాప్లో కూడా నాకు మెసేజ్లు అండ్ స్టిచ్చింగ్. ఇప్పుడు మనం కొంతమందికి స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చాం కదా ఆల్రెడీ, వాళ్ళు కానీ ముందు స్టిచ్చింగ్ చేసి ఇచ్చే వాళ్ళు కానీ, అండ్ మన ఫస్ట్ నుండి వస్తున్న కస్టమర్స్తో సహా అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు నాతోటి. అండ్ నాకు పర్టికులర్గా చాలా ఇష్టం, మన యూట్యూబ్ నుండి అసలు ఎవరో కూడా తెలియకుండా ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడింది. ఒక నియర్లీ ఒక 20 మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు యూట్యూబ్ నుండి ఇప్పటి వరకు. రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ దూరం నుండి కొరియర్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ పార్వతి గారు ఇప్పుడు నేను కుడుతున్నాయని. బట్ చాలా టైం తీసుకొనే ఇవి స్టిచ్ చేశాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా సైజు బ్లౌజులు 2 కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక బ్లౌజ్ ఏమో 2 డీప్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్కే, ఒక బ్లౌజ్ ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ హై నెక్. బట్ నేను కుడుతున్న బ్లౌజులు అన్నీ కూడా
బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అనమాట. సో షోల్డర్ అనేది కొంచెం కూడా డిఫరెన్స్ రాకుండా కొంచెం లేయకూడదు, అలానే హ్యాండ్ లోపలికి వచ్చేయకూడదు. కరెక్ట్గా మన గీత ఉంటుంది కదా అండర్ ఆర్మ్ దగ్గర, అక్కడ ఉండిపోవాలి. ఇక్కడ నేను ఫోన్ చూస్తుంది కూడా రీల్స్ ఏం చూడట్లేదు అనమాట. డిజైన్స్ పెట్టమని మెసేజ్ చేశారనమాట. సో డిజైన్స్ అనేవి చూస్తున్నా, సెలెక్ట్ చేద్దామని చెప్పి. అండ్ ఆల్రెడీ కొన్ని డిజైన్స్ మనం పీడిఎఫ్ కాదు కానీ ఫొటోస్, స్క్రీన్ షాట్స్ విత్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మధ్యలో గ్యాప్లో టీ కంపల్సరీ, అది మీకు అందరికీ తెలిసిందే. తనకి సండే మండే చాలా చాలా హ్యాపీగా గడిచిపోయింది. సండే అంతా కొంచెం బయటికి వెళ్ళాను. యాక్చువల్గా నాకు అసలు కుదరదు సండే బయటికి వెళ్ళాను. షార్ట్లో చూసుంటారు కదా మీరు ఆల్రెడీ. కొంచెం అంటే యాక్చువల్గా సండే పార్వతి గారి పంపించాల్సింది ఉంది, బట్ అవి హెమ్మింగ్ కాలేదు. నేను చెప్పగానే సరే అండి పర్లేదు మండే ఇచ్చేసేయండి అని అన్నారనమాట. సో ఆవిడ అన్నీ అనగానే ఇంక అక్కడ పడేసి ఇంక జంప్ అనమాట బయటికి. సో ఇంకా మనం ఎన్ని వర్క్స్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ కోసమే కదా, కాబట్టి కొంచెం అలా ఇంకొన్ని థ్రెడ్స్ అంటే మెటీరియల్ పర్పస్ మీద కూడా వెళ్ళాం, బట్ ఏం తీసుకోలేదు. కానీ జస్ట్ వెళ్ళేసి హ్యాండ్ బ్యాగ్ ఇంకా వెళ్ళామంటే ఖర్చు కంపల్సరీ. ఇవి శారీస్ అన్నీ నేను తెచ్చినవి కాదు, షాపింగ్ అనుకోవద్దు, ఇవన్నీ వర్క్ కోసం వచ్చినాయి అనమాట. ఇవి ఒక 5 ఏమో ఉన్నట్టున్నాయి, అమ్మ కూతురు అనమాట. ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది 10,000 శారీ. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి నేను మిషన్ మీద ఆల్రెడీ పెట్టింది అనమాట బ్లౌజ్. ఇవి 2 ఏమో వాళ్ళ మదర్వి, అండ్ ఇంకొక 2 అనుకుంటా వాళ్ళ పాపవి, వాళ్ళ కూతురు అనమాట. పాప అంటే చిన్న పాప ఏం కాదు, మనంత పిల్లలు ఉంటారు నియర్లీ. శైలక్క తను వాళ్ళ మదర్ అనమాట. వాళ్ళ మదర్ అయితే నాకు నిజంగా చాలా ఏమంటారు కాన్ఫిడెంట్గా చేస్తా. పెద్దగా పాపం ఏమి పేర్లు పెట్టి అట్లా ఏం చేయదు, బట్ ఇంకా అలా ఈ 4 వేయాలన్నమాట. కొంచెం హెవీ వర్క్సే, ఎందుకంటే పెళ్ళి ఉందన్నమాట వాళ్ళ ఇంట్లోదే, వాళ్ళ మరిది కొడుకుదే పెళ్ళి. సో మరిది కొడుకుదే పెళ్ళి కాబట్టి, ఇంట్లో పెళ్ళి కాబట్టి కొంచెం హెవీగానే, ఆంటీ కూడా కొంచెం హెవీగానే ఏమన్నారు. ఇప్పుడు అదే వేస్తున్నా. రీసెంట్గా మంచి ట్రెండ్లో ఉంది కదా నాట్స్ డిజైన్. రీసెంట్ డేస్లో మన వాసంతికి కూడా వేసాను, సేమ్ డిజైన్ వేయమన్నారనమాట. వాళ్ళ అత్త కూడా. వాళ్ళిద్దరు చూసుకున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ చూడాలి ఎలా ఉంటుందో. సేమ్ బ్లౌజెస్. అండ్ ఇది మన వాసంతిదే. ఫినిషింగ్ చూసుకోవచ్చు. మీకు ఇది 700 పడుతుంది, 700 అంతే, 700 or 750 పడుతుంది. బట్ ఫినిషింగ్ అయితే ఏ క్లాస్ ఉంది. ఆ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా స్టైలిష్ ఉన్నాయన్నమాట. అంటే పెద్ద పెద్దగా అట్లా లేదు, చూడడానికి చాలా చిన్నగా చాలా నైస్గా ఉంది. నేను ఇక్కడ ల్యాప్టాప్తో ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ డిజైన్ కోసం డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే డౌన్లోడ్ చేయడం అంటే ఊరికే డౌన్లోడ్ కాదు, మనం పే చేసి కొనుక్కోవాలి. వెబ్సైట్ నుంచి ఒక డిజైన్ని కొనుక్కోవాలి. మీకు చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ చాలామందికి మేబీ తెలియపోయి ఉండొచ్చు. కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకైతే తెలుస్తుంది. మనం డిజైన్ అనేది కొనుక్కోవాలి. ఒక 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుంది అనమాట ఒక డిజైన్ వచ్చి. అవి కొనుక్కోవాలి. అండ్ ఇంక ఇక్కడ బుటీస్ వేస్తున్నాను కదా, బుటీస్ వేసేటప్పుడు కంపల్సరీ మిషన్ దగ్గరే ఉండాలి కదా, ఎందుకంటే అది ఒక 1/2 minute పడుతుందేమో బుటీ. ఆ 1/2 minute or 1 minute పడుతుంది. దాంట్లో మనం కొంచెం పైకి లేలేం కాబట్టి బుటీస్ వేసుకుంటూ ఈలోపు ఈ డిజైన్ కనుక మనం డౌన్లోడ్ చేసేసుకున్నాము అంటే హ్యాపీగా మనం నెక్స్ట్ పెన్ డ్రైవ్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అనేది. నెక్స్ట్ ఇంకెవరికో కాదు, వాళ్ళ అత్తయ్యకే నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట డిజైన్. అంటే వాళ్ళ 2 సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్స్. ఆ సెలెక్ట్ చేసుకున్న రెండిట్లో ఒకటేమో ఆల్రెడీ మన దగ్గర ఉంది, బట్ ఇంకొకటి లేదు. ఆ ఒక డిజైన్ కావాలి. అండ్ ఇంకొక కొన్ని ఒక 4-5 బయట వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో వాళ్ళవి కూడా వేయాలన్నమాట. సో అవి కూడా అన్నీ కలిపి ఒకటేసారి మనం కొనుక్కొని పెన్ డ్రైవ్లోకి ఒకటేసారి వేసుకున్నా అంటే మళ్ళీ పని లేకుండా ఉంటుంది అనమాట. సో అలా చేస్తున్నా. ఈ చాలా టైమే పట్టింది. అంటే అవి డిజైన్స్ డౌన్లోడ్ కాలేదు. సడన్గా 4 డిజైన్స్ ఒకటేసారి కొన్నా జేసీ క్రియేషన్స్లో. అవి డౌన్లోడ్ కాలేదు, కొంచెం టెన్షన్ అనిపించింది. 220 రూపీస్ ఎంతో పడింది అనమాట, వేస్ట్ పోయినట్టేనా అని. బట్ చాలా క్విక్గానే రెస్పాండ్ అయ్యారు. పోయినసారి ఒక డిజైన్ దగ్గర రెస్పాండ్ కాలేదు, ఇంకా 60 రూపీస్ వేస్ట్గానే పోయినాయి అనమాట. బట్ ఈసారి మాత్రం చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు మేడము. అండ్ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా అబ్బాయి కాల్ చేశారు. నేను ఆల్రెడీ నాకు అర్జెంట్ ఉండి నేను ఒక డిజైన్ మళ్ళీ కొన్నానండి అనగానే ఆ ప్లేస్లో ఇంకొక డిజైన్ ఇచ్చారనమాట. ఇంకొక డిజైన్ ఇచ్చారు, నేను కొన్న డిజైన్ కాకుండా. సో మొత్తానికి జేసీ క్రియేషన్స్ అనేది కొంచెం మంచిగా పికప్ అయింది ఇంతకుముందు కంటే. ఇంతకుముందు కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉండేది, ఇప్పుడు మాత్రం బాగుంది రెస్పాన్స్. నేను మ్యాక్సిమం జేసీ క్రియేషన్స్లోనే కొంటాను అనమాట డిజైన్స్, ఎందుకంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్ కౌంట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కొంచెం టైం పట్టినా సరే నీట్గా ఉంటుంది అనమాట. డిజైన్ ఫినిషింగ్ అంతా బాగుంటుంది. జయ అనుకుంటా నేమ్, ఆవిడ పేరు.
అండ్ ఈ బ్లౌజ్ వేసేస్తే వాసంతివి 3 బ్లౌజెస్ అయిపోయినట్టే. ఇంతకు ముందు నేను చూపించాను, బట్ ఆ 2 ఇయర్స్ చాలా డేస్ అయింది, బట్ మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. ఇది తర్వాత తెచ్చుకుంది, వాటితో ఇవ్వలేదు, తర్వాత తెచ్చుకుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇది తీసేసి వాళ్ళ అత్తయ్య సారీ అనేది పెడదామని చూస్తున్నా. ఇది బార్డర్కి అటాచ్ చేయాలన్నమాట, అందుకనే 2 పక్క పక్కన వేసా. ఇదేను వాళ్ళ అత్తయ్య సారీ. ఇంకొకటి అంటే ఒకటి ఇప్పుడు నేను పెట్టింది ఆల్రెడీ అయిపోయింది, మీకు ఒక షార్ట్లో చూపిస్తాను. అండ్ స్టిచ్చింగ్ నేను చెయ్యను, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారనమాట ఊర్లో, వాళ్ళు చేస్తారంట. స్టిచ్చింగ్ నేను చేయను, వాళ్ళ అత్తయ్యది అండ్ వాళ్ళ ఆడపడిచేది నేను చేయను. ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళ అమ్మవి వాళ్ళ కూతురివి అని, వాళ్ళ కోడలు అనమాట వాసంతి అంటే. నా నోటి నుండి చాలాసార్లు వినుంటారు ఈ నేము. నాకు చాలా ఇష్టమైన పర్సన్ అనుకోవచ్చు. సో ఇది మొత్తానికి. మీకు కూడా వర్క్స్ అవి కావాలంటే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఒక బొటిక్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి వచ్చారు, నాకు నేమ్ కరెక్ట్గా తెలీదు, సారీ అండి. అండ్ మీకు కూడా వర్క్స్ అవి కావాలంటే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ థింగ్, ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడితే అసలు తిట్టుకోవద్దు ప్లీజ్ నన్ను. మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను నేను తీసినవి, ఏదో ఒకటి మిస్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. బాయ్.